హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం 8th క్లాస్ గ్రామర్ చూస్తున్నామండి. తెలుగు సెమిస్టర్ 2లోని 8, 9, 10, 11, 12 పాఠాలకి గ్రామర్ చూసాము. ఇప్పుడు 13వ పాఠం ఆతిథ్యం. ప్రక్రియ వచ్చి ఇతిహాసం. ఇతివృత్తం అతిథి గౌరవం. రచయిత తిక్కన సోమయాజీ. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని ఉంటాయండి. 8th క్లాస్లో సెమిస్టర్ 1 గ్రామర్ పెట్టాము. ఇప్పుడు సెమిస్టర్ 2లోని 13వ పాఠం గ్రామర్ చూద్దామండి. గీత గీసిన పదానికి అర్థం రాసి సొంత వాక్యాల్లో రాయండి. బుధుల మాటలే పిల్లలకు శ్రేయస్కరం. బుధులు అంటే పండితులు. మా మందిరంలో విహంగం గూడు కట్టుకుంది. విహంగం అంటే పక్షి. కపోతం మేతకు వెళ్ళిన భార్యను తలచుకొని శోకంలో మునిగింది. శోకం అంటే దుఃఖము. కృతకృత్యంబు జన్మము కృతకృత్యంబయ్యే. కృతకృత్యంబు అంటే ధన్యము. తల్లిదండ్రులకు సేవ చేసిన జన్మము ధన్యము అయినట్లే అని. సొంత వాక్యాలండి. నెక్స్ట్ చూద్దాము. కింది పదాలను సరి అయిన నానార్థాలతో జతపరచండి. అంగం. అంగం అంటే అవయవం, భాగం, శరీరం. విహంగం పక్షి, బాణం, మబ్బు. శ్రేయం ధర్మం, శుభం, మోక్షం. శిఖ సిగ, కిరణం, మంట. కీడు అపకారం, మాలిన్యం, తప్పు. నెక్స్ట్ అండి. కింది గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను గుర్తించి రాయండి. పర్యాయ పదాలండి. పులుగులు అంటే పక్షి, విహంగం. అంతరంగం హృదయం, మనస్సు. దేహం శరీరం, కాయం. వృక్షాలు భూరుహం, క్ష్మాజం. చూడండి, క్ష్మాజం ఇది ఇంపార్టెంట్ అండి. పర్యాయ పదాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. త్యాగం త్యాగం. యముడు, జముడు. గుణము గుణము గుణము. సుగము, సుఖము. ప్రకృతి వికృతులండి ఇవి. నెక్స్ట్ మనకి వ్యుత్పత్తి అర్థాలండి. అతిథి తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు, చుట్టం. మహీరుహము భూమి యందు పుట్టినది, చెట్టు. శరీరం శరీరం రోగాదులచే శిథిలమైనది, మేను. పక్షి పక్షములు కలది, పిట్ట. నెక్స్ట్ అండి. ఇక్కడ పిల్లలకి యాక్టివిటీ ఇచ్చారు. మనకి వ్యాకరణాంశాలు. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఉజ్వలాంగి ఉజ్వలాంగి. ఉజ్వల ప్లస్ అంగి. చూడండి, దీర్ఘము సవర్ణ దీర్ఘ సంధి. ఇట్లనియే, ఇట్లు ప్లస్ అనియే, ఊ ప్లస్ అచ్చు. ఉత్వసంధి. మందిరం ఇప్పుడు, మందిరంబు ప్లస్ ఇప్పుడు, ఉత్వసంధి. ఊ వచ్చింది కదండి ఇక్కడ. అత్యధికం అతి ప్లస్ అధికం, యనాదేశ సంధి. అత్యధికం అతి ప్లస్ అధికం, యనాదేశ సంధి. సూత్రం అయితే ఇంకా మనకి ఇవ్వలేదండి. నెక్స్ట్ 9thలో ఇస్తారు. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ప్రొద్దొక చోట, ప్రొద్దు ప్లస్ ఒక చోట, ఉకార సంధి. ఉకార అన్న ఉత్వసంధి అన్న ఒకటే. ప్రొద్దు ఊ వచ్చింది కదండి. ఊకి అచ్చు వచ్చినప్పుడు ఉకార సంధి, ఉత్వసంధి లేక. ప్రొద్దొక చోట. అధికానురాగం. అధిక ప్లస్ అనురాగం, సవర్ణ దీర్ఘ సంధి. కాకి దీర్ఘం వచ్చింది. ప్రియాలాపం. ప్రియా ప్లస్ ఆలాపం, సవర్ణ దీర్ఘ సంధి. శరణాగతుడు. శరణ ప్లస్ ఆగతుడు, సవర్ణ దీర్ఘ సంధి.
సకలాంగములు, సకల ప్లస్ అంగములు సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ అండి మనకి సరళాదేశ సంధి ఇచ్చారు. ఇచ్చేదన్ ప్లస్ కొనుము, ఇచ్చేదన్ ప్లస్ గొనుము. చూసారా ఇక్కడ ఇచ్చేదన్ కొనుముకి ఇక్కడ గొనుము అని పలుకుతుంది. ఇచ్చేదన్ కొనుము, ఇచ్చేదన్ గొనుము, ఇచ్చేద గొనుము. చూడండి అరసున్న వచ్చింది. ఇచ్చేదన్ గొనుము. సాదరముగన్ ప్లస్ చేయు, సాదరముగన్ జేయు, సాదరముగా జేయు. చేసెన్ టక్కు, చేసెన్ డక్కు, చేసెన్ డక్కు. సొచ్చినన్ తగా ప్లస్ తగా, సొచ్చినన్ ప్లస్ దగా, సొచ్చినందగా. ననున్ ప్లస్ పాసి, ననున్ బాసి, ననున్ బాసి. అరసున్నాలు వచ్చాయి చూసారా, పూర్తి సున్నా వచ్చింది, అరసున్నా వచ్చింది. మనకి సూత్రం ప్రకారం ఇలా అరసున్నా వచ్చిన ఇలా ఎన్ వచ్చింది కదండి, అది ధృతము. ఇది ఉంది కదండి, ఇది ధృతము. ఇది ఉన్న పదాన్ని ప్రకృతికం అంటారు. ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి కదండి, కా చా టా తా పా, ఇవి సరళములు అన్నమాట. ఇవి పరుషములు. ఇదిగోండి పరుషాలు. సరళాలంటే గజడ దబలు, పరుషాలంటే కొంచెం కఠినంగా పలుకుతాం, సరళాలంటే ఈజీగా పలికేవన్నమాట. సో మనకి పరుషాలు వచ్చినప్పుడు విడదీసినప్పుడు సరళాలుగా పలుకుతాము. చూడండి ఇక్కడ ఇచ్చేదాన్ని ప్లస్ కొనుము కలిపినప్పుడు ఇచ్చేద గొనుము అని వస్తుంది, ప్లస్ అరసున్నా వస్తుంది, ఇలా ఎన్ వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు సరళాదేశ సంధి వస్తుంది అనమాట. ఇది సూత్రం అండి. 2 సూత్రాలు ఉంటాయి. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగును. సూత్రం ఇంకొకటి వచ్చి ఆదేశ సరళాలకు ముందున్న ధృతమునకు బిందు అంటే 0, సంశ్లేషాలంటే ఒక నా కింద గా రావడం అలాగనమాట. విభాషణగు. ఇదిగోనండి ఇవన్నీ మనకి ఫస్ట్ లెటర్స్ అన్నీ పరుషాలు, థర్డ్ లెసన్స్ అన్నీ సరళాలు, లెటర్స్ అన్నీ సరళాలు అనమాట. పై ఉదాహరణలో పూర్వపదాల చివరన ఉన్న ధృతాలకు పరపదాల మొదటి అక్షరాలుగా ఉన్న కాచాట తాప అను పరుషాలు పరమవుతాయి. ధృతాలంటే ఇవండి, ఎన్ 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 అన్ అని వచ్చాయి కదా, వాటికి పరుషాలు పరమవుతున్నాయి అని చెప్తున్నారు. పరుషాలు పరమవుతాయి. పరుషాలంటే కచట తపలు, సరళాలంటే గజట తపలు. ఇవి కూడా బిట్స్లో అడుగుతారు. పై పట్టికలో చూపిన విధంగా పరుషాల స్థానంలో సరళాలు ఆదేశంగా వచ్చాయి. ఈ పరుషాల స్థానంలో సరళాలు వచ్చాయి అన్నమాట. అలా వచ్చిన ఆదేశ సరళాలకు ముందున్న ధృతాలకు సూత్రం. ఆదేశ సరళాలకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు అను సూత్రం వలన ఖండబిందువు, పూర్ణబిందువు అంటే ఖండబిందువు, పూర్ణబిందువు, సంశ్లేషాలు ఇలా అన్నమాట. సంశ్లేషాలు విభాషగా వచ్చి ఆయా విభాగం 3లోని రూపాలు ఏర్పడతాయి. నెక్స్ట్ అండి కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. సతి గుణములు, సతి యొక్క గుణములు యొక్క షష్ఠి తత్పురుష సమాసం. సుఖ సాధనములు, సుఖమునకు సాధనములు షష్ఠి తత్పురుష సమాసం. కు వచ్చింది కదా. నెక్స్ట్ పక్షి గురువు, పక్షి అనే గురువు. పూర్వపదంలో విశేషం ఉన్నట్లయితే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అండి. నెక్స్ట్ శరణాగతుడు, శరణు కొరకు వచ్చినవాడు. కొరకు అంటే చతుర్థి తత్పురుష సమాసం అన్నమాట. మనకి విభక్తి ప్రత్యయాల్లో ఉన్నాయి కదా, అవి చూసుకోవాలి. చూడండి కొరకు, కొరకున్ కై అని వచ్చినప్పుడు చతుర్థి విభక్తి అన్నమాట. నెక్స్ట్ అండి కింది పద్యపాదాలకు గురు లఘువులు గుర్తించి పద్య లక్షణాలు రాయండి. ఇవండి ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో మనకి నజబజ జజరా ఇచ్చారు కదా. 3 ఫస్ట్ లఘువులు వస్తే నా అని గుర్తుపెట్టేసుకోవచ్చు ఈజీగా. అది నజబజ జజరా చంపకమాల అవుతుంది అనమాట. ప్రీవియస్ లెసన్లో అయితే ఈ ఛందస్సు ఉందండి, చంపకమాల ఇచ్చారు.
అయిపోయిందండి మనకి ఈ లెసన్లో గ్రామర్ అయితే మనకి మొత్తం 8th క్లాస్లో వచ్చి మనకి సందులు అయితే అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, సవర్ణదీర్ఘ సంధి, గుణసంధి, మళ్ళీ విరక్త టకార దేశ సంధి ఇచ్చారు. లూలానాల సంధి ఒకటి పరిచయం చేశారు కదండి. సమాసాలు అయితే మనకి ఇందులో షష్ఠి తత్పురుష సమాసాలు అన్నీ ఉన్నాయి. విశేషణ, పూర్వపద, కర్మధారయ సమాసం ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఇంకా ద్విగు సమాసం ఇచ్చారు, ద్వంద్వ సమాసం ఇచ్చారు. 8th క్లాస్లో అవి వచ్చాయండి మనకి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది మనకి 9 ఇదిగోనండి 9 తత్పురుష సమాసం ఒకటి పరిచయం చేశారు. ద్విగు, ద్వంద్వ, 9 తత్పురుష సమాసం, తత్పురుష సమాసాలు అన్నీను ప్లస్ విశేషణ, పూర్వపద, కర్మధారయ సమాసం మొత్తం పరిచయం చేశారండి 8th క్లాస్లో. 8th అయితే అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి 9th క్లాస్ ఉందండి. నెక్స్ట్ వీడియోలో 9th అయితే పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.